హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మా ఇంట్లో చిన్ని గణపయ్యని చూపించడానికి ఆ రోజు బ్లాగ్ చేశాం. కానీ 3 డేస్ నుంచి పోస్ట్ చేద్దామంటే అస్సలు అవ్వట్లేదు. అందుకే ఇవాళ పోస్ట్ చేస్తున్నాను. నేనైతే మొత్తం వినాయకుడి దగ్గర మొత్తం ప్రిపేర్ చేస్తున్నాను పూజ కోసం. మా మమ్మీ వచ్చేసి ప్రసాదాలు చేస్తుంది. మా హస్బెండ్ కంకణాలు అవి తయారు చేస్తున్నాడు. నేను వినాయకుడికి బొట్టు పెట్టడం అవన్నీ చేస్తున్నాను. మేము ఎక్కువ శాతం మట్టి విగ్రహాన్ని ఇష్టపడతాం. ఎవ్రీ ఇయర్ మేము అదే తీసుకొస్తాం. ప్రతి సంవత్సరం మా తమ్ముడు ఉండేవాడు. ఈ ఇయర్ వాడికి కుదరక రాలేదు. మా పిల్లలైతే చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. మా చిన్న పాప వచ్చి నేను కూడా వీడియో తీస్తా అని చెప్పి ఫోన్ పట్టుకొని తెగ వీడియోలు తీసేస్తుంది. ఆ రోజు ఒకటే వాన పడడం వల్ల పూజ కొంచెం లేట్ అయింది. మా వీధిలో కూడా వినాయకుడిని పెట్టారు. అక్కడ కూడా పూజ జరుగుతుంది. వాన వల్ల మొత్తం డిస్టర్బ్ అయింది, లేకపోతే ఇంకా తొందరగా అయిపోయేది. మా బుజ్జి గణపయ్యని చూడండి ఎలా ఉన్నాడు. మా ఇంట్లో అన్ని పండుగల కంటే వినాయక చవితి అంటే ఎందుకో కొంచెం స్పెషల్. ఆ రోజు మా చేతులతో మేమే పూజ చేసి ప్రిపేర్ చేసి అన్నీ చదువుకొని మన చేతులతో మనమే చేస్తాం కాబట్టి ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. నాకు ఇష్టమైన పండగ వినాయక చవితి. ఆ రోజు బుక్స్కి ఓం కానీ శ్రీ కానీ రాస్తే చదువు బాగా వస్తుందని చెప్పేసి చేసేవాళ్ళం. పూజ అయిపోయింది. ఓవరాల్గా వినాయకుడు రెడీ అయిపోయాడు. పూజ అయితే అయిపోయింది. మా హస్బెండ్ కథ చదువుతున్నారు. లాస్ట్కి వచ్చింది. మా పిల్లలు బుక్స్ తీసుకున్నామంటే వచ్చారు. శ్రీ రాశాను. నైవేద్యం కూడా అయిపోయింది. మొత్తం అన్నీ చేసేసింది మా అమ్మ. నువ్వు కూడా చెప్పు. ధ్యాయేత్